చెన్నపట్నంలో సాయిలు యశోద అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఏవండి, ఈరోజు మా తమ్ముడు ఆది ఇంటికొస్తున్నాడండి, మీరెక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు వాడెందుకు వస్తున్నట్టే? అయినా వాడికేం పని పాట ఉండదా? ఎప్పుడు చూడు మనింటిపైనే పడతాడు. ఇప్పుడు వాడొస్తే నేను పనికి కూడా వెళ్లకుండా వాడితో చేసే పనే ఉంటుందని. వాడేదో మీతో మాట్లాడాలని అన్నాడండి. ఇదో చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాడు. మన పెళ్ళైనప్పటి నుండి నేను వాణ్ణి చూస్తానే ఉన్నాను. వాడి జీవితంలో ముఖ్యమైన విషయాలు కూడా ఉంటాయా? సరేలే, రమ్మను వాణ్ణి. నేనలా బయటికెళ్ళొస్తాను ఈలోపు అంటూ సాయిలు బయటికి వెళ్లి కొంత సమయానికి ఇంటికొచ్చాడు. అప్పటికే యశోద తమ్ముడైన ఆది ఇంటికొచ్చున్నాడు. నమస్తే బావా, మంచిగున్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నాను బామర్ది. ఇక నువ్వొచ్చావు కదా, ఎలా ఉంటానో తెలీదు. ఊరుకో బావా, నువ్వెప్పుడు ఇంతే కామెడీ చేస్తా ఉంటావు. సరేలే గాని ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి అది చెప్పు ముందు. నీకు ముందే చెప్పాను కదక్కా, బావ ఏదున్నా ముక్కుసూటిగా చెప్తాడని. ఒరేయ్, భజన చేయడం ఆపి ముందు నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. బావా, అది నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను బావా. అందుకు పెట్టుబడి కోసం కొంచెం డబ్బులు అవసరం అవుతాయి. అవునా, మంచి విషయం. ఇన్నాళ్ళకో మంచి పని చేయబోతున్నావు అనమాట. అవును బావా, కానీ ఆ మంచి పనికి నీ సహాయం కూడా కావాలి బావా. ఏంటా సహాయం? బావా, పెట్టుబడికి నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు కొద్దిగా నా వ్యాపారానికి పెట్టుబడి కోసం డబ్బులిస్తే నీకంతకు 2 ఒక 2 నెలల్లో ఇచ్చేస్తాను బావా. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటిదేదో మెలికి పెడతావని నేను ముందే ఊహించాను. ఏంట్రా, ఎవడన్నా వ్యాపారం చెయ్యాలంటే వాడు కనీసం ఎంతో కొంత డబ్బైనా వాడి దగ్గర పెట్టుకుంటాడు. నువ్వేంటి మొత్తం పెట్టుబడి డబ్బులన్నీ నన్నే అడగడానికి వచ్చావు? అయినా అంత డబ్బు నా దగ్గరుంటే నేనే సొంతంగా వ్యాపారం పెడతాను గాని ఇలా ఎవరికైనా ఎందుకు ఇస్తానురా? అలా అనుకు బావా, నీ కాలు పట్టుకుంటా. నిన్నే నమ్ముకొని ఇక్కడి దాకా వచ్చాను బావా. ఎవరు నేను అడిగైనా సరే నాకు డబ్బిచ్చు బావా అంటూ ఆది వేడుకుంటూ ఉన్నాడు. కాని సాయిలు మాత్రం ఒప్పుకోవడం లేదు. పాపం, ఎందుకండి అలా మాట్లాడతారు? వాడిని చూస్తే మీకు బాధగా అనిపించడం లేదు? బామ్మరిది బాగుపడేలా చేయాలని మీకు తెలీదా? ఆపండి మీ దొంగెడుపులు. ఇలానే పెళ్ళైన కొత్తలో ఏదో వ్యాపారం అని చెప్తే నా పొలం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాను. ఆ వ్యాపారం అటే పోయింది, ఆ డబ్బులు అటే పోయాయి. నా పొలం కాస్త అప్పు ఇచ్చినోడు లాక్కున్నాడు. ఇంక వీని నేను నమ్మేది లేదు అంటూ సాయిలు బయటకి వెళ్ళిపోయాడు. అక్క, ఏంటక్క బావిలా అంటున్నాడు? నాకు మీరే దిక్కు. మీరు కూడా నాకు సాయం చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు ఆది. అప్పుడు యశోద ఇలా అంటుంది, నువ్వలా అనకురా, నేనాయనతో ఎట్లాగైనా మాట్లాడి డబ్బులిప్పిస్తాను. నువ్వెళ్ళు, ఆయనతో నేను మాట్లాడి నిన్ను మళ్ళీ పిలిపిస్తాను గాని అని నచ్చజెప్పి ఆదిని పంపించింది యశోద. అబ్బా, వీడి వల్ల నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది. వీడికేమో డబ్బులు కావాలి, ఆయనకి మాత్రం వీడి మీద నమ్మకమే లేదు. ఇప్పుడెలా? సరేలే, ఆయనైతే ఇంటికి రానివ్వు, మాట్లాడి ఒప్పిద్దాం అని అనుకుంది యశోద. సాయిలు పనులన్నీ ముగించుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. యశోద సాయిలుకిష్టమైన పాయసం చేసి సాయిలు కోసం ఎదురు చూస్తూ ఉంది. వచ్చారా? మీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానో. మీకిష్టమని పాయసం తయారు చేశానండి. అలాగా? ఏది, కొద్దిగా పెట్టు. అచ్చరే, ఎంతకీ మీ తమ్ముడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. పాపం, వాడి బాధే చూడలేకపోతున్నానండి. ఇప్పుడు మనం వాడి బాధ చూసి డబ్బులిస్తే తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. వాడి గురించి నీకు ఇంకా అర్థమైనట్టు లేదు. అలా కదండి, ఈ ఒక్కసారి పాపం వాడికి ఎక్కడైనా డబ్బులు ఎత్తికి వాడికి ఇప్పిద్దామండి. యశోదా, నువ్వు ఈ విషయం చెప్పడానికి ఈ పాయసం చేసావా నాకు? అలా అయితే ఇదిగో, నువ్వే దీన్ని పాయసం. అలా కాదండి. సరేలే, నేను ఇంకోసారి దీని గురించి మాట్లాడతాను, మీరు ముందు తినండి. ఆ తర్వాత ప్రతిరోజు ఆది సాయిలు లేనప్పుడు తన అక్క యశోద దగ్గరికి వెళ్లి డబ్బుల గురించి అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు సాయిలు ఇంటికి ఒక మణిని తీసుకొచ్చి, ఏమే, తలుపులన్నీ ముయ్యవే, త్వరగా ముయ్. ఏమైందండి? కుక్కగాని తరుగుతుందా ఏంటి? నీకంతకంటే మంచి ఆలోచనలు రావా ఇంకా? సరేగాని నీకో విషయం చెప్తాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి, సరేనా? ముందదేంటో చెప్పండి తొందరగా, నేను తట్టుకోలేకపోతున్నాను. సాయిలు తను భద్రంగా దాచిన మణిని బయటకు తీసి యశోదకు చూపించగా,
ఏమిటండి ఇది ఇలా తలతల మెరిసిపోతుంది? అసలు మీకు ఇది ఎక్కడ దొరికింది? గట్టిగా మాట్లాడు యశోద, మెల్లిగా మాట్లాడు. ఇది అరుదైన మణి. ఇది నేను పనిచేసే చోట మా యజమాని భద్రంగా దాచమని నాకిచ్చాడు. ఇంత విలువైంది మీకెందుకు ఇచ్చాడండి? ఆయన దగ్గర ఈ మనుందని తెలిసి ఆయన ఇంటిపై దాడి చేద్దామని దొంగలనుకుంటున్నారంట. అందుకే ఆయన ఈ మణిని ఆయన ఇంట్లో ఉంచకూడదనుకుని నేనాయనకి నమ్మకమైన వాణ్ణి గనక భద్రంగా కొన్ని రోజులు దీన్ని దాయమని నాకు దీని బాధ్యత ఇచ్చాడు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండాలి. అలాగేనండి. ఆ రోజు నుండి యశోద సాయిలు ఇద్దరూ కంటికి రెప్పలాగా ఆ మణిని కాపాడుతూ ఉన్నారు. ఇంకో పక్క రోజు ఆది తన అక్కైన యశోద దగ్గరకొచ్చి బాధపడుతూ ఉండగా ఒకరోజు యశోదకి ఒక ఆలోచన వచ్చింది. ఆది తన ఇంటికొచ్చి, అక్క, నేను చచ్చిపోవాలనుకుంటున్నానే. చివరిసరిగా నిన్ను చూడాలని వచ్చాను. నాకెవరూ సహాయం చేయటం లేదు. అది ఏడోకరా, ఇదిగో నిన్నీకొకటిస్తాను. నువ్వు ఎవ్వరికంట కనబడకుండా దాన్ని తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో వ్యాపారం చెయ్యి. ఆ తర్వాత డబ్బులు సంపాదించి దాన్ని విడిపించి నాకివ్వాలి. అలాగే అక్క, తప్పకుండా. అబ్బా, నువ్వు ఈ మాట చెప్పగానే నాకు ప్రాణం లేచొచ్చిందంటే నమ్ము. ఎంతకీ నువ్వివ్వాలనుకుంటుంది ఏంటక్కా? యశోద మణిని తీసి ఆది చేతిలో పెట్టింది. ఈ విషయం ఎవరికి తెలియకూడదురా. నువ్వు కొన్ని రోజులుగా అసలు ఇటువైపుకే రాకు అని చెప్పింది. ఆదికి ఆ మణిని చూసిన తర్వాత నోట మాట రాలేదు. యశోద త్వరగా తన తమ్ముణ్ణి అక్కడి నుంచి పంపించేసింది. ఆది ఆ మణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయిల్ ఇంటికొచ్చిన తర్వాత ఎప్పట్లానే మణిని దాచిపెట్టిన పెట్టె తెరిచి చూడగా అందులో మణి లేదు. అది చూసి సాయిలు గుండాగినంత పనయింది. ఏమే, ఎక్కడ చచ్చావే? ఇంటికి ఎవరైనా వచ్చారా? అయ్యో అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. యశోద ఏమీ ఎరుగునట్టుగా, ఏంటండి ఏమైంది? ఏమైందా? నిన్ను ఇంటి పట్టునే ఉండమని చెప్పానా? ఇప్పుడు మణి కనిపించటం లేదే. ఏంటి, మణి కనిపించడం లేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అవునే, ఈ విషయం మా యజమానికి గనక తెలిస్తే నన్ను చంపేయడం మాత్రం పక్క. ఇంటికి ఎవరైనా వచ్చారా? అయ్యో, నేను ఇంటి పట్టునే ఉన్నానండి. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మనింటికి కూడా ఎవరూ రాలేదు అంటూ యశోద నటిస్తూ ఉంది. ఒక పక్క సాయిలుకి భయం పట్టుకుంది. ఈ విషయం మా యజమానికి తెలియకముందే ఆ మణి దొంగతనం చేసిన వారిని పట్టుకోవాలి అంటూ సాయిలు మణిని దొంగతనం చేసిన వాళ్ల కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతూ ఉన్నాడు. కొద్ది రోజులుగా సాయిలును చూసిన తన యజమాని, ఏంటి సాయిలు, ఈ మధ్య చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. అంతా సరిగ్గానే ఉంది కదా? ఆ మణి జాగ్రత్తగానే ఉందా? బానే ఉన్నాను సార్. మీ మణి కూడా చాలా సురక్షితంగా ఉంది. ఇంకో వారం రోజులే సాయిలు, ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటానులే. ఎన్ని రోజులు నాకింత సహాయం చేసినందుకు నీకు మంచి బహుమతి ఇస్తానులే సాయిలు. సాయిలు మనసులో మాత్రం, వామ్మో, ఇప్పుడు ఈ మణి నా దగ్గర లేదని తెలిస్తే వీడు నన్ను చంపేస్తాడు. సాయిలు ఎన్ని రోజులైనా కూడా మణిని సంపాదించలేకపోయాడు. యశోద, నిజం చెప్పే, ఈ మధ్య మీ తమ్ముడేమైనా మన ఇంటికొచ్చాడా? అయ్యో లేదండి, అయినా వాడు అలాంటి వాడు కాదు. ఇలాంటి వాటి దగ్గర ఎవరికైనా సరే తప్పు చేయాలనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత సాయిలు దగ్గర మనీ లేదన్న విషయం తన యజమానికి తెలిసి సాయిలుని బంధించాడు. ఆ విషయం తెలిసి యశోద ఆది కోసం వెతకడం మొదలుపెట్టగా ఆది తన అక్కని మోసం చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని అర్థమయ్యింది యశోదకి. ఇదిగో యశోద, నిజం చెప్పు. మీ ఆయన ఆ మణిని ఏం చేశాడు? మర్యాదగా చెప్పు, లేదంటే మీ ఆయన్ని ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ బెదిరించాడు యజమాని. కాని యశోద తను చేసిన పని గురించి చెప్పలేకపోయింది. అలా ఉండగా ఒకరోజు ఆది ఆ యజమాని దగ్గరకొచ్చి, ఏమండి, ఈ చుట్టుపక్కల అందరికంటే మీరే ధనవంతులని నాకు తెలిసింది. నా దగ్గర ఒక విలువైందుంది. అది మీరు కొంటాను అంటే నేనే మీకు అమ్ముతాను. ఆది మాటలకు ఆ యజమానికి సందేహం వచ్చింది. అంత విలువైందంటే నేను ఎంతైనా దబ్బిచ్చి అది తీసుకుంటాను అని చెప్పగా ఆది సంతోషంగా తన దగ్గరున్న మణిని తీసి యజమానికిచ్చాడు. ఆ మణి తనదే అని గుర్తించిన అతను
వెంటనే ఆదిని బంధించి, నీకు ఎంత ధైర్యంరా, నా మణి దొంగలించి నాకే అమ్మడానికొచ్చావా? వీణ్ణి తీసుకెళ్లి చంపేయండి అంటూ తన దగ్గరున్న వారికి చెప్పగా ఆది భయపడిపోతాడు. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, ఇది నాకు మా అక్కిచ్చింది అంటూ యశోద గురించి చెప్పాడు ఆది. యశోద సాయిలు భార్య అని తెలిసిన యజమాని ఆశ్చర్యపోయాడు. సాయిలు, మణిని దొంగిలించిన దొంగెవరో తెలిసిపోయింది. అవునయ్యా, ఎవరయ్యా? ఇంకెవరు? నీ భార్యే ఆ మణిని దొంగిలించింది అంటూ జరిగిన విషయం చెప్పి, భయపడుకు సాయిలు, ఇందులో నీ తప్పు లేదు. అలా అని నీ భార్య తప్పు చేయలేదు అని కాదు, తన తమ్ముడి అవసరాల కోసం ఇచ్చింది. వాడు నీ భార్యని మోసం చెయ్యాలనుకున్నాడు అని చెప్పి ఆదికి శిక్ష వేసి యశోదని ఇంకోసారి ఇలా చేయకు అని మందలించాడు. తనతో ఎంతో నమ్మకంగా ఉన్న సాయిలుకి ఆది కోసం పోగొట్టుకున్న తన పొలాన్ని తనకు ఇప్పించాడు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అది పెద్ద పట్నం కాదు, అలా అని పచ్చదనానికి ఏ లోటు లేని ఒక అరుదైన పల్లెటూరు. ఆ ఊరిలో గజరాజు అనే వ్యక్తి వ్యవసాయంపై ఆధారపడి తన జీవనం కొనసాగిస్తున్నాడు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ సరదాగా పనిచేసుకునేవాడు. ఎన్నో రకాల పంటలను కాలాన్ని బట్టి పండిస్తూ ఉండేవాడు. గజరాజు పొలంలో తిరుగుతూ ఉండగా ఒక మూలన 2 కొబ్బరి మొక్కలు వాటంతట అవే మొలకెత్తడం చూశాడు. ఆహా, కొబ్బరి మొక్కలు! నేనిప్పటివరకు వీటిని గమనించనేలేదు. వీటిని జాగ్రత్తగా చూస్తాను, లేదంటే ఆ తుంటరి కిట్టుగాడు వీటిని పీకి పారేస్తాడు. ఆ తర్వాత రోజు గజరాజు ఉదయాన్నే ఆ మొక్క దగ్గరికి వచ్చాడు. ఆ 2 మొక్కల చుట్టూ తవ్వి ఎరువు వేసి నీళ్లు పోశాడు. వాటిని ఎంతో ముచ్చటగా చూస్తూ ఉన్నాడు. ఈ 2 చెట్లు బాగా పెరిగి కాయలుగాస్తే వాటిని ఊర్లో అమ్మి ఇంకాస్త సొమ్ము చేసుకోవచ్చు అంటూ సంబరపడిపోయాడు. ఆవులు మేకలు తినకుండా వాటి చుట్టూ ముళ్ళ కంచె కూడా ఏర్పాటు చేశాడు. కొన్ని రోజులకి ఆ మొక్కలు పెద్దవయ్యి ఏపుగా కాయలు కాశాయి. ఆ కాయలను చూడగానే గజరాజుకి ఎనలేని సంతోషం అనిపించింది. ఈ 2 చెట్ల నిండా ఇలాగే బాగా కాయలుగాస్తే నాకు చాలా డబ్బులొస్తాయి అనుకుని అతను ఉత్సాహంగా వెళ్లి ఖరీదైన ఎరువులు తెచ్చి ఆ 2 చెట్లకు వేశాడు. రోజులు గడిచే కొద్దీ ఒక కొబ్బరి చెట్టుకి గెలలు గెలలుగా కొబ్బరికాయలు కాశాయి. ఇక 2వ చెట్టుకి ఒక్క కొబ్బరికాయే కాసింది. అది కూడా క్రమక్రమంగా ఎండిపోసాగింది. అయ్యో, ఇదేంటి? 2 చెట్లకి మంచి ఎరువులే వేశాను, ఒక చెట్టేమో బాగా కాయలుగాసింది, మరి ఈ 2వ చెట్టుకేమైంది అనుకుని మనసులో దిగులు పడ్డాడు. ఎంత కృషి చేసినా 2వ చెట్టుకి కాయలు కనబడకపోవడంతో గజరాజు దాన్ని పట్టించుకోవడమే మానేశాడు. కాయలు కాయని చెట్టు వైపు కనీసం చూడడం కూడా మానేశాడు. కాస్తున్న చెట్టుకు మాత్రమే నీళ్లు పోసి సాగు చేసేవాడు. ఎరువులు దండిగా వేసేవాడు. ఒకరోజు రాత్రి చందమామ మబ్బులతో దాగుడు మూతలు ఆడుతూ ఉండగా ఆ 2 కొబ్బరి చెట్లు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఏమిత్రమా, మన యజమాని నిన్ను అస్సలు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావా? అదేం లేదు మిత్రమా అంటూ ముభావంగా సమాధానమిచ్చింది. అది గమనించిన మొదటి కొబ్బరి చెట్టు ఇలా అంది. ఏం దాచనక్కర్లేదులే. నీ బాధ నా దగ్గర నువ్వు దాచాలని ప్రయత్నిస్తున్నది నేను నీలాంటి దాన్ని కానా? అనవసరంగా కన్నీళ్లు ఎందుకు వృధా చేయటం? దేవుడు నాకు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. హా, కన్నీళ్లు దాచిపెట్టి నీ ఒక్కగానొక్క కొబ్బరికాయలు నింపుతావా ఏంటి? ఎలాగో అది ఎండిపోయింది కదా అని వేళాకోళం చేస్తూ చెప్పింది మొదటి కొబ్బరి చెట్టు. ఆ 2వ కొబ్బరి చెట్టు తన కొబ్బరికాయను చూసుకుని చాలా బాధపడింది. ఆ తర్వాత రోజు గజరాజు తన కొడుకు బంటిని పొలంలోకి వెంటబెట్టుకుని తీసుకుని వచ్చాడు. బంటి పొలమంతా తిరుగుతూ ఆనందంగా గెంతుతూ 2 కొబ్బరి చెట్ల దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆహా, ఎంత పొడుగ్గా ఉన్నాయి ఈ చెట్లు అంటూ వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఆ బంటి. కాయలు కాయని కొబ్బరి చెట్టుని పట్టుకుని బంటి తిరుగుతూ ఉండగా గజరాజు అక్కడికి వచ్చాడు. రేయ్, పోయి ఆ దరిద్రమైన చెట్టు చుట్టూనే తిరుగుతావేంటి?
అది గొడ్డుమోతు చెట్టు. దాని చుట్టూ తిరిగితే మనకు కూడా దరిద్రం పడుతుంది. ఇట్రా ఈ చెట్టు దగ్గరికి అని చెప్పడంతో బంటి చెట్టు చుట్టూ తిరగడం మానేసి తన నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు దగ్గరే ఆడుకో. అక్కడ ఆ రెండో కొబ్బరి చెట్టు దగ్గరికి అస్సలు వెళ్ళకు, సరేనా? ఇదే మనకి 4 రూపాయలు సంపాదించి పెడుతుంది. నాన్న మాటకు సరే అని తలూపి కాయలున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆడుకుంటున్నాడు బంటి. అదంతా చూస్తూ ఉన్న రెండో కొబ్బరి చెట్టుకి చాలా బాధ అనిపించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో బాధని దాచుకోలేకపోయింది. కానీ అవి ఎవరూ చూడలేకపోయారు. ఆ రోజు రాత్రి అది బాగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నిన్ను ఎవరో అన్నారు కన్నీళ్లు వృధా చేయను అని వెటకారంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతూ ఉంది ఆ మొదటి కొబ్బరి చెట్టు. కొన్ని జన్మలు అంతే, ఏడవడానికి పుడతారో ఏమో. ఇటు చూడు, నేనెంత బాగా పెరిగాను, మంచి కాయలు ఇస్తున్నాను. అందుకే నేనంటే ఇక్కడ అందరికీ ఇష్టం. నా తప్పే ఉంది. నాకు కాయలు కాయకపోతే అది నా తప్ప. చిన్నపిల్లల్ని కూడా నా దగ్గరికి అసలు రానివ్వట్లేదు అంటూ ఏడుస్తూ ఎంతో కుమిలిపోయింది. మరి వాళ్ళకి నా వల్ల ఆదాయం వస్తుంది కదా, నీ వల్ల ఏం లాభం చెప్పు అంటూ పుండు మీద కారం చల్లినట్టు తెగ మాట్లాడింది ఆ మొదటి కొబ్బరి చెట్టు. ఇక ఆ రోజు రాత్రి రెండో కొబ్బరి చెట్టు ఎంతసేపు ఏడ్చిందో పైనుండి చల్లగా చూస్తున్న ఆ చందమామకే తెలుసు. ఆ మరుసటి రోజు మొదటి కొబ్బరి చెట్టు నిండా ఉన్న కొబ్బరికాయలు కింద పడ్డాయి. అలాగే ఎండిపోయిన రెండో కొబ్బరి చెట్టు మీద ఉన్న ఆ ఒక్క కాయ కూడా కిందికి రాలిపోయింది. గజరాజు వాటిని చూసి ఎంతో సంతోషపడి ఊర్లో కొబ్బరికాయల వ్యాపారం చేసి నారాయణకి కబురు పెట్టాడు. నారాయణ, ఎన్ని కొబ్బరికాయలో చూడు, కాయకు 10 రూపాయలు చొప్పున డబ్బిచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. మంచి కొబ్బరికాయలు కావడంతో నారాయణ సరే అని తలూపి ఇంకేమీ ఆలోచించకుండా డబ్బులిచ్చి ఆ కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆహా, ఈ ఒక్క చెట్టు మీద ఇంత లాభమా? ఈ డబ్బులతో నా కొడుక్కి ఏదైనా ఒక బంగారు నగ కొంటాను అనుకొని నవ్వుతూ ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పడిపోయిన ఆ ఎండు కొబ్బరికాయను అసలు కన్నెత్తి కూడా చూడనే చూడడు. ఇదంతా చూసి మొదటి కొబ్బరి చెట్టు బాగా నవ్వుకుంటుంది. తర్వాత రోజు గజరాజు కొబ్బరి చెట్ల దగ్గరికి వచ్చాడు. హా, ఉన్న ఒక్క కాయ కూడా రాలిపోయిందా? చి, ఇక ఈ చెట్టు మనకి దేనికి పనికిరాదు. కనీసం చెట్టు కొట్టేసి కలపమ్ముకొని సొమ్ము చేసుకుంటాను అనుకున్నదే తడవుగా రెండో కొబ్బరి చెట్టుని కొట్టించేసి అక్కడి నుండి దాని గుర్తులు లేకుండా మాయం చేసేశాడు. ఇప్పుడు మొదటి కొబ్బరి చెట్టు ఒక్కటే అక్కడ నిటారుగా నిలబడి ఉంది. తన మిత్రురాలికి జరిగిన సంఘటన తలుచుకొని ఒకంతైన బాధ లేకుండా నవ్వుకుంటూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచాక కొట్టేసిన చెట్టు మొదలు దగ్గర ఒక చిన్న మొలక మొలిచింది. గజరాజు దాన్ని చూసి దానికి కూడా నీళ్లు పోయడం, ఎరువులు వేయడం చేశాడు. ఆ మొలక చిన్నగా పెద్దదయ్యింది. అంకురంలో ఉన్న ఆ మొలకను కూడా చులకనగా చూసి నవ్వేది ఆ మొదటి కొబ్బరి చెట్టు. తల్లి ఒకటైతే పిల్ల ఒకటవుతుందా ఏంటి? ఎన్ని మొలకలు మొలిచినా అవన్నీ గొడ్డు మూత చెట్లే అవుతాయి. ఎందుకు ఈ యజమాని తెలిసి దానికి ఇన్ని సపర్యలు చేస్తాడు అంటూ మూతి విరుచుకుంది. చూస్తూ ఉండగానే ఆ మొలక పెద్దదై పిందెలు కాసింది. అప్పుడు కూడా మొదటి కొబ్బరి చెట్టు తన వెటకారాన్ని ఆపలేదు. ఆ పిందెలు ఉండేవా, రాలిపోయావా ఎవరికి తెలుసు? ఇదివరకు కూడా ఇలాగే పిందెలు వేసేసి యజమానిని బుట్టలో పడేసింది. నువ్వు కూడా అంతే, ఏదో విరగబడి కాసేస్తావన్నట్టు బాగా నమ్మించి ఆఖరున చతికిల పడతావు. అయినా కాని ఆ చిన్ని కొబ్బరి మొక్క ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ నవ్వుతూ ఉండేది. అంతేకాకుండా పెద్ద పెద్ద కాయలు విరివిగా కాస్తూ అందరి దృష్టిని బాగా ఆకర్షించింది. మరోవైపు మొదటి కొబ్బరి చెట్టుకి ఆ ఏడాది పిందెలు కూడా వేయలేదు. దాంతో గజరాజు కొత్తగా పెరిగిన చెట్టుని, దాని కాయలను ఎన్నడూ లేని విధంగా ఎంతో ఆప్యాయంగా చూడడం మొదలుపెట్టాడు. పిందెలు కూడా వేయని రెండో చెట్టుని చాలా అసహనంగా చూసేవాడు. యజమాని అలా తనని చూస్తుంటే ఎంతో బాధగా అనిపించడమే కాకుండా ఏడుపొచ్చినంత పనైంది రెండో కొబ్బరి చెట్టుకి. అప్పటిగాని దానికి పోయిన తన మిత్రురాలి బాధ అర్థం కాలేదు. కాని ఏం చేస్తాం, అప్పటికి బాగా ఆలస్యమైపోయింది. గజరాజు ఇక ఏమాత్రం ఆలోచించకుండా
ఆ కాయలు కాయని రెండో కొబ్బరి చెట్టుని కూడా నరికించేసి కలపమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. అందుకే పెద్దలంటారు, ఈరోజు వేరే వాళ్ళకి జరిగిందే రేపు మనకి జరగొచ్చు కదా అని. అందుకని వీలైతే దయ చూపించాలి కాని దెప్పి పడవకూడదు సుమీ. ఇది ఇవాల్టి స్టోరీ ఇరుగు పొరుగు. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.